ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్లో ఏర్పాటు చేసిన ఎస్ఆర్వీఎఫ్ఎక్స్ అకాడమీని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ సహకారంతో అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా షూటింగ్ కూడా తగ్గిపోతుందన్నారు. గతంలో ఏదైనా చేయాలనుకుంటే 2-3 సంవత్సరాలు పట్టేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2 నెలల్లో చేయగలుగుతున్నారని తెలిపారు. కడపలో జరిగిన మహానాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్టీ రామారావును క్రియేట్ చేసి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లు చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఒంగోలులో రమేష్ ఏర్పాటు చేసిన ఎస్ఆర్వీఎఫ్ఎక్స్ అకాడమీని సద్వినియోగం చేసుకోవాలని, జీవితంలో స్థిరపడాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత ఆలోచనలు ఉంటున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎస్ఆర్వీఎఫ్ఎక్స్ అకాడమీ శిక్షణతో పాటుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ రమేష్, జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారు విఎఫ్ఎక్స్ అకాడమీ అంజీ రోడ్లో మన రమేష్ గారు ఇక్కడ ఈ ఫ్రాంచైజెస్ తీసుకొని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈరోజు క్రియేట్ చేయటము ఈ అన్నింటి మీద ఒక ట్రైనింగ్ చేయడం కూడా జరుగుతుందో 2D కానీ 3D కానీ ఏదైనా కూడా దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సినిమాలు కూడా షూటింగ్ తక్కువ అయిపోతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎక్కడో ఉంది అవన్నీ కూడా క్రియేట్ చేసి మనకి ఈరోజు మూవీస్ కూడా వస్తూ ఉన్నాయి, కూడా చూస్తూ ఉన్నాం. దాని మీద వీళ్ళు కొంత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ చేసి వీళ్ళు మళ్ళా వాళ్ళు రేపు జాబ్స్లో కానీ ఎక్కడైనా కూడా కంపెనీస్లో పోయి పార్టిసిపేట్ చేసేదానికి కానీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక ఈరోజు ఉండే ఇప్పుడుండే పరిస్థితులను బట్టి అదివరకు ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు సంవత్సరాలు పట్టేది. ఈరోజు 2 నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ నా మహానాడులో కూడా జరిగినప్పుడు, కడపలో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఒకటి క్రియేట్ చేసి పూర్తిగా ఆయన వాయిస్ తోటి ఆయన ఫిగర్ పెట్టి మొత్తం కూడా చేశారు. చేసి ఇప్పుడు ఉండేది అప్పుడు ఉండేది దాని మీద కూడా ఒక స్క్రీన్లో ఒక ప్లే కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీ పోయేది మనం కూడా అందరం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది ఒక మంచి ఉద్దేశంతో మన రమేష్ గారు పెట్టుకోవడం చాలా సంతోషం. దీన్ని అందరూ కూడా ఇప్పుడుండే ఎదర్ జనరేషన్ కానీ అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇది బాగా సక్సెస్ అవుతుందని ఎక్కువ మంది కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. దీనికి ఎడ్యుకేషన్ ఏం పడలే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరికి ఆర్ట్లో ఉంటుంది, ఒకరికి యాక్షన్లో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ టాలెంట్ని బట్టి దీన్ని స్టార్ట్ ఎవరైనా కూడా ఇక్కడ తీసుకోవడానికి అవకాశాలు నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రమేష్ గారికి, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ చంద్రశేఖర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నాకందరూ తెలియజేస్తూ మా మేయర్ గారు మేము కూడా కాకపోతే పొద్దున్నే తిరుగుతూ ఉన్నాం. మమ్మల్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు అదేవిధంగా మా మేయర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ రమేష్ గారికి నా కష్టం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అంజయ్య రోడ్లో జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారి ఎస్ఆర్వీఎఫ్ఎక్స్ అకాడమీని గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత మరి ఓపెన్ చేయడము, దానికి గాను సంతా కర్మ చంద్రశేఖర్ గారు అయితే దీన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం. అయితే మన రమేష్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించడం, చాలా పట్టుదలకు వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి. అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారికి ఒక బ్రాండ్తో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక విషయం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు యువత
రోజు రోజుకి మరి టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది. అలాగే అందులో మెయిన్గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నేర్చుకోవాలంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మన భారతదేశంలో 64 కళలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళలో ఒక ప్రావీణ్యం అన్నటువంటి ఉంటుంది. కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే, అలాగే పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారాగా మాకు ఇది కళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అందులోని మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకాడమీస్ కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉంటాము. కాబట్టి 2D 3D అనేది రోజు రోజుకి ఎక్కువ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ. కాబట్టి దాంతోపాటు యానిమేషన్ మన ఎంఐ గారు చెప్పినట్లుగా మనకి సినిమాల్లోనూ కూడా మనము డైరెక్ట్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉండే ఒక విషయంగా మరి అకాడమీలో మనం అన్నీ నేర్పిస్తారు. కాబట్టి యువత దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా, అందుకని ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా 100% గ్యారంటీ అని చెప్తున్నారు. కాబట్టి దీని దిశగా ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ అవ్వి ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి, గొప్పవాళ్ళు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి ఒకసారి చంద్రశేఖర్ గారిని, రమేష్ గారిని అభినందిస్తాను. అందరికీ నా నమస్కారాలు. ముందుగా దామచర్ల జనార్దన్ గారికి ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే సార్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం. సో ఈరోజు సార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాలనుకున్నాను. అది కూడా ఒక మంచి కార్యక్రమము. సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ 10th, ఇంటరు, డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు, డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చేస్తున్నారు, కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు. కానీ మన దగ్గర యానిమేషన్ మీద 3 years డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం 99% జాబ్ అష్యూరెన్స్ అనేది వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని. సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం యో వేదాం బ్రహ్మణా వేదామృతేనామృతామృతేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం ప్రజాం దదః భాగదేయేనైవైనం ప్రణయతే సర్వా వేద విధి బ్రాహ్మణే వదంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యోతి వేదివే నమస్కృత్యాత్ వెనక్కు పెట్టు. ఇద్దరికి ఓకే ఓకే చేయబడి